అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్‌వల్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజులైపోయిందండి తోటలోకి వెళ్ళక. మధ్యలో ఒక పంట వేయలేదనమాట. ఇంకా ఎందుకు వేయలేదనేది గూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఇదిగోండి వెళ్ళేటప్పుడు మన తోటకు పక్కనే ఇక్కడ ఇంకొక చిన్న తోటలో ఇక్కడ కూరగాయలన్నీ వేసుంటారనమాట. అక్కడ ఒక అమ్ముంటారు. ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంక ఏదన్నా ఉంటే అమ్ముతారు కూడా అనమాట ఫ్రెష్‌గా. ఇంకా అక్కడికి వెళ్ళాను. ఏమున్నాయి కూరగాయలు చూద్దాము అని చెప్పి. చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయనమాట. ఇంక లోపల వైపు కూర్చొని ఏమైనా వర్క్ చేస్తుందేమో అని వెళ్ళాను. కానీ తీరా చూస్తే ఎక్కడ కనపడలేదావిడ. ఇంకా బాగా లోపలికి వెళ్ళలేదనమాట. బాగా గుబురుగా ఉండేసరికి ఇంకా ఇక్కడే ఆగిపోయాను. ఇంక చాలా సేపు చూసాం. వెయిట్ చేసాం రాలేదు. అయితే ఈ తోటలో అంతా కూడా ఫ్రెష్‌గా బెండ చెట్లేసున్నారు. ఈ లైన్ అంతా బెండ చెట్లనమాట. ఇంక ఇటువైపు చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి గదా! అవన్నీ కూడా చిక్కుడు చెట్లు. ఇంకా కొంచెం టైం పడతది. ఇంకా చివరి దాకా మొత్తం వంగ చెట్లేసేసున్నారు. ఇంకా ఆకుకూర మడులు పోసినట్టు లేరు. ఎండలకొస్తాయో రావో అని చెప్పి. ఇంకా చక్కగా అన్నీ బావున్నాయి గానీ ఫ్రెష్‌గా, కానీ ఆవిడే లేదు. ఓ పక్కన మిరప చెట్లు గూడా యేసున్నారండి. ఈ చెట్ల మధ్యలో అన్నిట్ల మధ్యలో అక్కడక్కడ బంతి పూల మొక్కలుంటే ఎంత అందంగా అనిపిచ్చాయో ఆ పూలు. ముద్ద పూలు పూసున్నాయనమాట. తోటకి అందాన్ని తెచ్చేసాయి ఆ పూలు. ఇంకో వైపంతా కూడా మిరప చెట్లు గూడా వేసున్నారు. నిండుగా మిరపకాయలు గూడా కాసున్నాయి. ఆముంటే మాత్రం మొత్తం అన్ని కూరగాయలు కొనుక్కొనెళ్ళేదాన్ని. చాలా సేపు వెయిట్ జేశాను. కానీ రాలేదనమాట. కొంచెం దగ్గరలోనే ఇల్లుంటది కానీ, ఇంకా అక్కడికి వెళ్లి పిలుచుకురాలేక ఇంకెళ్ళేటప్పుడు చూద్దాం, రిటర్న్‌లో చూద్దాంలే అనుకున్నాం. ఇగోండి ముద్ద బంతి పూలు ఎంత అందంగా అనిపిచ్చాయో. అక్కడక్కడ ఏసున్నారనమాట తోటలో. చాలా అందంగా అనిపిచ్చింది. ఇంకా సరే ఇంకా ఆవిడ లేకపోయేసరికి ఇంక మన తోటలోకెళ్ళిపోయాను. ఈవినింగ్ 4 కల్లా బయలుదేరామండి. పొద్దున పూట మా వారు రోజు ఎళ్తున్నారు కానీ, ఆ టైంలో ఎళ్ళడానికి నాకే ఈ ఎండలకి నీరసంగా అనిపిస్తుంది. ఫుల్లు ఎండలొచ్చేస్తున్నాయనమాట ఇక్కడ. ఇంకా తోటలోకెళ్తే ఇంకా బాగా ఎండుంటదని జెప్పి, ఇంకా మార్నింగ్ నేనే వెళ్ళట్లేదు. ఇంక ఇవాళ ఈవినింగ్ తీసుకెళ్ళని జెప్పి అడిగాననమాట. ఇంకా ఈవినింగ్ 4 కల్లా బయలుదేరాము. తోటంతా ఖాళీగా ఉంది గదా! ఈ మధ్యంతా ఏం వేయలేదండి. లాస్ట్ పంటంతా గూడా అలాగే వదిలేసాము. ఎందుకంటే ముందు 2 పంటలు బాగా లాసొచ్చిందనమాట. పంటనేది చాలా లాసయ్యాము. ఇంక అందువల్ల ఒక్క పంటను ఆపేసాం. కొంచెం భూమి ఏదన్నా మంచిగా సారవంతమైతే వేద్దాము అని చెప్పి. ఇంకా అక్కడక్కడ మామిడి చెట్లు కనిపిస్తున్నాయి గదా! ఈ ఇయర్ అసలు ఒక్క చెట్టుకి గూడా ఒక కాయ కూడా లేదండి. ఒక చిన్న చెట్టుకి గామల కొన్ని పిందెలొచ్చున్నాయి. అవి గూడా ఉంటాయో, పోతాయో తెలీదు. నిలబడతాయో లేదో. మొత్తం జీడొచ్చేస్తుందనమాట చెట్లంతటికి కూడా. ఇంకా అప్పటికి మందులవి కొట్టిచ్చాడనమాట జీడ రాకుండా. ఇంకా ఎందుకో మరి రాలేదు మామిడికాయలు. చూపిస్తానవి కూడా. ఇంకా అయితే కూరకాయలు వచ్చినాయనమాట అరటికాయలు. కూర అరటికాయలంటారు కదా! అవి. ఇంకా అలాగే మనం తినే అమృతపాణి అరటిపళ్ళంటారు కదా! అవి కూడా వచ్చినాయనమాట. ఇంకా అవి కోద్దామమ్మా అని చెప్పాడు రాము. ఇంకా ఇక్కడొచ్చేసి వాటర్ యాపిల్ చెట్టుందండి. ఎంత నిండుగా వచ్చున్నాయో. మంచి పింక్ కలర్‌లో ఉంటాయి. ఆ కలరనమాట. అంటే వీటిలో 2 రకాలేమో ఉంటాయి గదా! ఇక్కడుండేది మన తోటలో ఉండేదొచ్చేసి పింక్ కలర్ వాటర్ యాపిల్స్. అసలు ఎంత నిండుగా కాసున్నాయయితే. ఇంక మొత్తం రాలిపోతున్నాయమ్మా 2, 2 ట్రబ్బులు పారబోస్తున్నాను అని చెప్తున్నాడు రాము. ఎందుకు రాము పక్కనే మనకి తోటకు దగ్గరలో స్కూలుంటది. గవర్నమెంట్ స్కూలు. అక్కడ ఆ పిల్లలకి ఇచ్చేసేయి రాము తీసుకెళ్ళి కొన్ని కొన్ని పడినట్టు అంటే పండివి రాలుతా ఉంటాయి కదా! అని చెప్పాను. వాళ్ళే వస్తుంటారమ్మా తీసుకొని ఎళ్తుంటారు అని చెప్తున్నాడు రాము. కొన్ని ఫ్రెష్‌గా కొన్ని కోయించాను. మా ఇంట్లో గూడా వీళ్ళెవరు సరిగ్గా తినరండి. కొంచెం ఇవి టేస్ట్‌లెస్‌గా ఉంటాయి గదా! చప్పగా ఉంటాయి గదా! అందుకని ఇష్టపడరీళ్ళు. కానీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయటండి వీటికి. రుచి లేనిది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువుంటాయి కదా! అందుకే నచ్చవు మనకి. కానీ చాలా మంచిదంట ఇవి తింటే. ఇంకా కొన్ని తీసుకొనొచ్చాననమాట నేను. మరీ ఎక్కువ కూడా కొయ్యనివ్వలేదు. ఇంటికి తీసుకొచ్చినా మళ్ళీ వేస్ట్ అవుతాయని జెప్పి, ఇంకా కొన్ని సింధుకి, కొన్ని నాకు అన్నట్లుగా కొన్ని కోయించాను. బాగా పండినవి పైనున్నాయి. ఇంకా అవి కర్రతో అలా తట్టి కింద పడ్డాక ఏరుతా ఉన్నాడు రాము ఇక్కడ. ఇంక ఈ అరటి గెలలు బాగా పైన ఉన్నాయన్నమాట. కొంచెం ఈసారి కొయ్యడం కష్టంగా అనిపిచ్చింది. ఇంకెలాగో కోసాక కట్ చేసేసేయాలి గాబట్టి మొత్తం ఒకేసారి చెట్టే కత్తితో నరికేసాడనమాట. అంటే ఇంకా ఒక్క గలే వస్తది గదా! ఒక్క చెట్టుకి. ఇంకెలాగో తీసేయాలమ్మా పక్కన మళ్ళీ పిలకలొస్తా ఉంటాయి అని జెప్పాడు రాము. ఇంక అవే జరుగుతా ఉన్నాయక్కడ. ఇంక ఇంటి చుట్టూతా ఇక్కడ రూముంటదనమాట. ఆ రూమ్ చుట్టూతా అట్లా కాలువలాగా చేసాము. ఆ చుట్టూతా వచ్చాయి ఈ చెట్లన్నీ కూడా. ఇదిగోండి ఫస్ట్ టైమ్ మన తోటలో పనసకాయ వచ్చిందండి. చాలా పిందులొస్తున్నాయి గానీ రాలిపోతా ఉన్నాయి. నిలవట్లేదు. ఎందుకంటే పక్కన చెట్లన్నీ కూడా దాని పైన నీడ పడిపోతుంది ఆ చెట్టుకి. అందువల్ల కాయలే నిలవట్లేదు.
ఇది మాత్రం వచ్చింది కాస్త పెద్దదిగానే ఉంది. ఇది నిలబడేటట్టుంది. మొదటి కాయ అనమాట పనసకాయ అది. ఇంకా ఇటు వెనక వైపు 2 గొలలున్నాయి. ఒకటేమో ఇప్పుడొచ్చేసింది మంచిగా. ఒకటొచ్చేసి అమృతపాణి ఉందక్కడ. ఇంకొకటి బంగ్లాలంటారు కదా! కాస్త పుల్లగా ఉంటాయి ఇవి. కానీ మంచిదంటారు షుగర్ పేషెంట్స్‌కి వాళ్ళకి. ఇంకా అదొచ్చిందనమాట ఈసారి. ఇంకా అవన్నీ కోస్తా ఉన్నాడు ఇక్కడ రాము. భూమంతా కూడా మంచిగా దున్నించి పెట్టేసామండి. ఒక 2, 3 సార్లు దున్నేసారనమాట. ఇంక ఈ నెలాఖరికి పప్పు నాటుదామని ప్లాన్ జేసుకుంటా ఉన్నాము. ఇంకా అందుకే అంతా రెడీ జేస్తా ఉన్నాము. ఇవన్నీ దున్నేసాక తర్వాత పైపులవన్నీ పరుచుకోవాలి. ఇంకా ఆ ప్రాసెస్సే జరుగుతా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి పప్పు నాటే ముందర కూడా చాలా వర్క్ ఉంటదనమాట. బ్యాక్‌గ్రౌండ్ వర్క్. ఇంక అదే చేస్తా ఉన్నారు. ఇంకా ఇవాళ డైరెక్ట్‌గా మీతో మాట్లాడదాం అనుకుంటే ఫుల్ గాలొస్తుందండి. నేను మైక్ తీసుకెళ్ళడం మర్చిపోయాను తోటలోకి. ఇంకా నేను మాట్లాడిందంతా గాలి డిస్టర్బ్‌గా ఉందని జెప్పి మళ్ళీ వాయిస్ ఇచ్చేసాను. చూడండి ఇది మొత్తం కూడా ఇట్లా రెడీ చేసేసి పెట్టేసున్నాం తోటంతా కూడా. ఇంక ఈ చెట్టు కాయలు ఇది అరటిగెల కొట్టడం చాలా కష్టంగా అయిందండి. చాలా పైకుందనమాట అది. ఇంక మొత్తానికి చెట్టే కొట్టేసాడు రాము. ఎలాగో గొల కొట్టేసాక చెట్టే తీసేయాలి కదా! అని జెప్పి ఇంక ఒకేసారి తీయేసాడనమాట. ఇంకా వీలు కాలేదు గొల వరకే కొట్టడానికి. ఇంక మళ్ళీ కింద పిలకలు పెట్టుకొనొస్తా ఉంటాయి. ఇంకా ఇదొచ్చేసి బంగళాల కాయలంటారు. కొంచెం పుల్లగా ఉంటాయండి ఇవి. మరీ స్వీట్‌గా ఉండవు. కానీ మంచిదంటారు ఈ అరటికాయలు. ఇంకా పక్కన ఇంకా కూడా ఇంకా 2 అమృతపాణున్నాయి. అవి భలే రుచిగా చాలా తియ్యటి రుచితో ఉంటాయనమాట. ఇంకా 2 గల్లున్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా! ఇవి. కాపోతే ఇవి ఇంకా ఒక 10 డేస్ టైం పట్టేటట్టుంది. ఇంకా ఆ తర్వాత కట్ చేయించాలి. ఇంక జామ పండ్లు గూడా చెట్టు పైన చాలా పండిపోయి భలే ఉన్నాయనమాట. కొన్నేమో రాల్చాడు. ఇంకా కొన్నేమో చేతికి అందేలాగున్నాయనమాట. అవి కోసుకున్నాము. చాలా టేస్టీగా భలే బావున్నాయి. ఇంకా ఇది అరటికాయ ఇది ఉంది గదా! పచ్చి అరటికాయలు కోయడం కొంచెం టఫ్ అయిందండి. అది చాలా హైట్‌లో ఉంది. ఇంక వీలుగా గూడా లేదనమాట. పక్కన చుట్టూ ఉన్న చెట్లన్నీ కమ్ముకోబోన్నాయి. ఇంకా మొత్తానికి ఒక తాడు గట్టి, ఇంక పక్కనున్న జామ చెట్టు ఎక్కి కట్ జేశాడు. అది కొంచెం బాగా టఫ్ అయింది. పైగా ఆ గొల భలే వెయిట్‌తో ఉందండి. చాలా పెద్ద పెద్ద కాయలనమాట అరటికాయలనేవి. అందువల్ల కొంచెం ఇది కష్టంగా అనిపిచ్చింది. పైనెక్కడ పడిపోద్దో అనిపిచ్చిందనమాట. అంత చిన్న పెళుసుగా ఉండే చెట్టు అంత పెద్ద గొలని ఎలా మోసిందా అనిపిచ్చింది. అదే అంటారు గదా! పెద్దవాళ్ళు సామెత తల్లికి బిడ్డ భారం కాదని. అందుకనేమో ఇదిగో మొత్తానికి కింద పడిందండి. అదరకుండా మొత్తానికి ఒక పక్కకి పడిందనమాట మట్టి వైపు. ఈ పచ్చి అరటికాయలతో నేను చిప్స్ చేద్దామనుకుంటున్నాను. చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తానులెండి నేనెలా చేస్తాననేది. ఇంకొన్ని జామకాయలు కూడా రాల్చాడు రాము అక్కడ అవి కూడా ఏరుకుంటున్నాము. నేను, సింధు కూడా తిన్నామక్కడ ఆ రోజు. తియ్యగా చాలా రుచిగా ఉండిందండి. కింద పడకుండా చేత్తో కోసుకున్న జాంకాయ అనమాట ఇది. ఇటు నా వెనక వైపు గూడా సెపరేట్‌గా దున్నించి పెట్టున్నామండి. అక్కడ కూరగాయ మొక్కలు నాటుదాము అనుకుంటున్నాము. ఇంక ఈసారైనా జాగ్రత్తగా కూరగాయ మొక్కల్ని నాటుకోవాలండి. అదే రాముకి గూడా చెప్పాను. జాగ్రత్తగా చూడాలి ఈసారి అని చెప్పి. లాస్ట్ టైమ్ వేసినవన్నీ పాడైపోయినాయి. ఇంక ఈసారన్నా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. కొన్ని వంగ చెట్లు, కొన్ని బెండ చెట్లు, కొన్ని చుక్కుడు చెట్లు, ఇంకా మిరపకాయలు, గోంగూర ఇలాంటివి సింపుల్‌గా, ఈజీగా పండేవి టమోటా మొక్కలు గూడా కొన్ని నాటుదాము అనుకుంటున్నాము. ఇప్పుడు నేనెక్కడికెళ్తున్నానంటే ఇదిగోండి ఈ చెట్టు దగ్గరికొస్తున్నాను. ఈ చిన్న చెట్టొక్కటే కొన్ని కాయలు కాసిందనమాట పచ్చి మామిడికాయలు. ఇదిగోండి చిన్న చిన్న కాయలు. అవి గూడా ఉంటాయో అంటే నిలుస్తాయో లేవో డౌటనమాట. ఇది గూడా జీడొచ్చేసింది ఈ చెట్టు కూడా. తోట మొత్తం మీద ఇదొక్క చెట్టొచ్చిందనమాట. అది గూడా ఈ వైపు నేను చూపిచ్చే ఈ కొమ్మకే వచ్చున్నాయనమాట. ఇంక ఇవి గూడా ఉంటాయో లేదో తెలీదు. ఎందుకంటే జీడొచ్చేసింది మొత్తం చెట్టంతా కూడా. ఇప్పటికి 2 సార్లు మందు కొట్టిచ్చాము. అయినా నిలవట్లేదు ఎందుకో కాయలు. ఇక్కడ మనకే కాదు చాలా చోట్ల గూడా ఇలాగే మామిడికాయలు కొంచెం తక్కువగా క్రాప్ ఉందని జెప్పి అంటున్నారు ఈసారంతా కూడా. ఈసారి చాలా తక్కువొస్తాయేమో దిగుబడి అందరికి గూడా అనిపిస్తుంది.
ఇంకా మన తోటలో అయితే ఈసారి లేనట్టేనండి కాయలు. మామూలుగా గూడా కొంచెం లేట్‌గా వస్తాయి కాయలనేవి. ఇంకా ఈసారి చూడాలింక. ఇప్పటికైతే పూత, పిండి ఏమి లేవు గాబట్టి ఇంక రావు అంటున్నారు మా వారు. ఇంకివన్నీ జీబులు జీబులుగా మొత్తం కట్ జేయించేసుకొని బస్తాల్లో వేసుకొని ఎళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే గూడా మళ్ళీ నేనే జేయాలనమాట ఇదంతా ఈ వర్క్ అందువల్ల మొత్తం కట్ జేయించుకుంటున్నాను. కొన్ని సింధుకి, కొన్ని నేను తీసుకెళ్ళి పక్కన నైబర్స్‌కి గూడా ఇద్దామని జెప్పి కొన్ని సింధుకి గూడా ఇచ్చాననమాట. అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్స్‌లో గూడా ఇమ్మన్నాను. కొన్ని రాముని ఉంచుకోమని జెప్పాను. ఇంక అన్నీ గొలలు గొలలుగా కట్ జేసేస్తా ఉన్నాడిక్కడ. ఎంతైనా మన దగ్గర మన మన తోటలో పండిన వస్తువులు చాలా రుచిగా, బాగా సంతోషంగా, హ్యాపీనెస్‌గా అనిపిస్తుంది కదండీ వాటిని చూసుకుంటే. ఇంకా ఈవినింగ్ అయిపోతా ఉంది. ఇంక తొందరగా బయలుదేరుతున్నాము. కానీ వెళ్ళబుద్ధి కాలేదండి. అంత చల్లగా, అంత హాయిగా ఉన్నిందనమాట. సూర్య భగవానుడు చూడండి ఎంత బాగున్నాడో. సన్‌సెట్ అవ్వబోతుందనమాట. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థాంక్ యూ.